ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఎన్నికల పూర్తయిన తరువాత పలు ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి డీజీపీ అలాగే సిఎస్ గారికి పిలుపొచ్చిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే సిఎస్ హుటాహుటీన ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర ఎన్నికల అధికారులతో వారు మాట్లాడబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్నికల తరువాత కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని డీజీపీని ఎందుకు పిలిచింది, ఇప్పుడు హుటాహుటీన సిఎస్ అలాగే డీజీపీ ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, ఎన్నికలు అయిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే సిఎస్ గారు హుటాహుటీన ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ గారికి వార్నింగ్ ఇచ్చింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు హుటాహుటీన సిఎస్ గారు డీజీపీ గారు ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వార్నింగ్ ఇచ్చారా? ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాస్తవం ఉందండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి. నిన్నటి వరకు అధికార పక్షానికి కొమ్ము కాశాడు. అది సరిపోలేదని ఆయన ఎలక్షన్స్ అయ్యాక కూడా వాళ్ళు జరుగుతున్న పరిణామాల మీద పెద్దగా సీరియస్ కాకపోవటం, ఏ రకమైన చర్యలు తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళాయి. జరుగుతున్న ఈ ఏమంటారు ఘటనలు కావచ్చు, ఇప్పుడు వైసీపీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇలా ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఎలక్షన్ అయిన వెంటనే ఇంకా ఎక్కువైపోయాయి. ఎలక్షన్ టైంలోనూ జరిగాయి ఆ రోజు కూడా. ఆ తర్వాత ఇంకా విపరీతంగా, అంటే ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడెక్కడ పెడుతున్నారో అక్కడ, ముఖ్యంగా మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లేకపోవటం ఏంటండి? అది అరికట్టడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఎంత దారుణంగా దాడి చేశారు. ఆయన అసలు నాని చచ్చిపోవాల్సిన వాడు బతికాడంటే గన్మెన్ వల్ల. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సో ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళాయి. అసలు ఎన్నికలు అయ్యాక ఎవరికి వాడు కామ్గా ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళకేమొచ్చింది? వీళ్ళు గమ్మున కూర్చుని ఉండాలి కదా. ముఖ్యంగా ఇప్పుడు అసలు 14వ తారీఖు వేయాల్సిన డిబిటీలో వేయాల్సిన 14,000 కోట్ల నిధులు వేయలేదు. ఈ పనికిమాలిన పనులు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ నిధులన్నీ పక్కకు మళ్లించారా మనకు తెలియదు. సో ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఏం చేశారంటే, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద వివరణ అడిగింది, ఢిల్లీ వచ్చి సమాధానం ఇవ్వమని అడిగింది. అందుకోసం వీళ్ళందరూ కూడా ఒక ఏమంటారు సమావేశం జరుపుకున్నారు. ఎవరెవరు? డీజీపీ, తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, తర్వాత చీఫ్ ఇంటెలిజెన్స్ విశ్వజిత్ గారు, వీళ్ళందరూ కూర్చుని అంటే ఏమి ఇవ్వాలి, రేపొద్దున వాళ్ళకి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి, మనం తీసుకున్నట్టు ఇప్పుడు మాచర్లో 144 సెక్షన్ పెట్టారు. ఇట్లా మేము ఎక్కడికక్కడ అరికట్టాము, చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడానికి వీళ్ళు సమావేశం అయ్యి 1 గంటన్నర పైగా చర్చించుకుని దీని మీద ఒక నివేదికని ఇద్దాము, అక్కడికి వెళ్ళి మన ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకున్నారు. అయితే అసలు ఒక సిఎస్ని ఒక డీజీపీని పిలవటం అనేది చాలా, అంటే వీళ్ళకి తలకొట్టేసినంత పని అది. ఎందుకంటే ఒక రాష్ట్ర సిఎస్ కావచ్చు, ఒక రాష్ట్ర డీజీపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది అంటేనే వీళ్ళు తప్పు చేసినట్టు కదా. ఇప్పుడు డీజీపీ అన్నవాడిని మార్చాక ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి డీజీపీ, కొత్త డీజీపీ. మరి ఆయన స్ట్రిక్ట్గా ఉన్నా కింద వాళ్ళు స్ట్రిక్ట్గా లేరా, ఇంకా మాట వింటలేదా, వాళ్ళు ఇంకా వైసీపీ కొమ్ము కాస్తున్నారా, ఇవన్నీ కూడా ఉంటాయి. నిన్న నాని విషయంలో కూడా ఆయన క్లియర్గా చెప్పాట కదా, సిఐఓ ఎస్పీని ఎవరో, మీరు జూన్ 4 తర్వాత కానీ నేనేమి వాళ్ళని అరెస్ట్ చేయలేను, వాళ్ళని కొట్టలేను, చెవిరెడ్డి వాళ్ళని, ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్ని బట్టి ఉంటుంది అది కూడా. ఇప్పుడైతే నేనేం చేయలేను, వాళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను కొడతారు, నా ఫ్యామిలీని ఇది చేస్తారు అని. అంటే అసలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందండి. చిత్తూరు జిల్లాలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, చిత్తూరులో పెద్దిరెడ్డి హవా, అసలు వాళ్ళు ఎంత ఘోరంగా. ఇక్కడేమో చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి తరఫున చెవిరెడ్డి మాట్లాడతాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ అసలు హింసాత్మక ఘటనలు ఏంటండి. ఇంకో పక్కేమో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రీపోలింగ్ కావాలంటారు. అంటే నిన్న సజ్జల బయటకు వచ్చి పోలీసులు మాకు సహకరించలేదు, కేంద్ర ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు, రాష్ట్ర ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు, పోలీసులు ప్రతిపక్షానికి పనిచేశారంటాడు. ఏంటండి ఆయన?
నిన్నటి వరకు ఇవన్నీ మాట్లాడితే అసలు ఎవరు సహకరించట్లేదంటే అదేం లేదన్న పెద్ద మనిషి ఈరోజు ప్లేట్ ఫిరాయించి అంటే ఓడిపోతామని తెలిసి ఈ మాట మాట్లాడుతున్నాడా అని అందరిలో సందేహంగా ఉంది. అది అంటే ఎవరికి వాళ్ళని వాళ్ళు సేఫ్లో ఉంచుకోవటానికి ఒక కార్డు ప్లే చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతే. ఇందులో వాస్తవాలు ఎంత అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇదే సజ్జలు నిన్నటి వరకు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇదే సిఎస్ ఎంత కామ్గా అతను అధికార పక్షం వైపు ఉన్నారు అనేది ఆయనకి తెలుసు. డీజీపీ అయితే మనం మాట్లాడటానికి లేదనుకోండి. డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చారు, వాళ్ళు సరిగానే పనిచేస్తారని మనం విన్నాము. కాకపోతే అందరూ కలిపి నివేదిక ఇవ్వాలి, డీజీపీని కూడా పిలిచారు, డీజీపీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఈ సమావేశానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. అంటే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే డీజీపీ గారిని పిలిచారా, సిఎస్ గారిని కూడా పిలిచి వాళ్ళిద్దరిని వార్నింగ్ ఇవ్వబోతున్నారు వాళ్ళిద్దరికీ అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరగబోతుంది ఢిల్లీలో? అంతే కదండి. ఇప్పుడు ఇంత దారుణంగా ఉండడం, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోవటం ఏంటండి? ఇది అధికార పక్షం కొమ్ము కాయబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్గా వాళ్ళని అందుకే పిలిచారు, వాళ్ళకైతే చివాట్లు అయితే పడతాయి. అయితే సిఎస్ని మారుస్తారు అనే ఆలోచన అయితే మళ్ళీ వస్తుంది. సిఎస్ని కనీసం ఇప్పటికైనా మార్చాలి, ఇప్పటికైనా మారుస్తారు ఈ ఘటనల నేపథ్యంలో అని కూడా. అంటే రిజల్ట్ వచ్చాక ఒకవేళ కనుక అధికార మార్పిడి జరిగింది అంటే అప్పుడు ఎట్లాగా సిఎస్ మారుతారు కదా? మారుతారు, కానీ ఇంకా 20 రోజులు ఇంకా 15 రోజుల పైనే కదా నడవాలి. ఇప్పుడు ఈలోగా కూడా ఆయన ఇలా నిమ్మక నీరెత్తినట్టుండి నాకేం పట్టినట్టున్నారు అనుకోండి, ఆయన అధికార పక్షం వైపు ఉంటే కష్టం కదా. ఇంకేడగా అధికార పక్షం అయిపోయింది, అంటే అధికార పక్షం పోలింగ్ కూడా అయిపోయినా ఇంకా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు కదండి. ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు లేకపోతే ఆయన ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇంకా భ్రమల్లో ఉన్నారు ఆయన. అది మనం చెప్తున్నాం. మీరు చెప్పినట్టు అధికార పక్షము లేదు, ప్రతిపక్షము లేదు, ఇప్పుడు ఏకపక్షంగా ఉంది. ఏ పక్షం అనేది 4వ తారీఖు తెలుస్తుంది. కానీ ఆయన అనుకోవట్లే కదా, సిఎస్ అనుకోవట్లేదు, ఇది సలహాదారులు అనుకోవట్లేదు. వీళ్ళందరూ ఏం చేయాలో తోచని స్థితిలో కూర్చుని అంటే అల్లర్లకి కొమ్ము కాస్తున్నారు అంతే. లేకపోతే గట్టిగా దీని మీద చర్య ఎప్పుడే తీసుకోవాలి కదా. అసలు ఇప్పుడు కేంద్రం పిలిచేంత వరకు ఎందుకు తెచ్చుకుంటారు అంత దూరం? అది అసలు మనకే అవమానం కదండి, వినేవాళ్ళకే అవమానం, ఇంకా పడేవాడికి ఎంత ఉంటుంది అది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సిఎస్ని పిలిచారు, ఒక డీజీపీని పిలిచారంటే అది ముందు రాష్ట్రానికి అవమానం. ప్రజలు కూడా చాలా ఫీల్ అవుతారు కదా. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పలుమంది ఐపీఎస్ల మీద అలాగే డిఎస్పీల మీద కూడా వేటు పడబోతుంది అంటూ రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా డిఎస్పీల మీద వేటు వేసే అవకాశం ఉందా కొన్ని ప్రాంతాల్లో? అంటే ఏం చెప్తారు? డిఎస్పీలే కాదండి, కలెక్టర్ల మీద కూడా వేటు పడుతుందని మనకు వార్తలు వచ్చాయి. ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించడం, తర్వాత కొన్ని చోట్ల వాళ్ళు అంటే ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఉండడం, ఇట్లా చాలా జరిగాయి. సో ఇది ఎక్కువ శాతం అధికార పక్షం వైపు ఉండడం వల్ల ఇవన్నీ వచ్చాయని కూడా ఒక వాదన వినిపిస్తోంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సిఎస్ని మార్చచ్చు, డిఎస్పీలను మార్చచ్చు, కలెక్టర్లు మార్చచ్చు, చాలా మార్పులు అయితే వస్తాయి. అంటే 4వ తారీఖు వరకు ఇంకా వేచి చూస్తుందా కేంద్ర ఎన్నికల సంఘం, ఇప్పుడు తొందరగానే చర్యలు తీసుకుంటుందా అనేది వీళ్ళు వెళ్ళాక వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.